భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మహిళా దొంగల గ్యాంగ్ హల్చల్. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ. పంట నష్టంపై రైతు సంఘం నాయకుల ఆందోళన. దొంగలు దేవుడి హుండీకే కన్నం వేసిన ఘటన. అణు పరీక్షలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారీ వర్షాలతో వరంగల్ నగరం కూడా అతలాకుతలమైందని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కేవలం హన్మకొండ నియోజకవర్గానికి పరిమితం కావడం ఇక్కడ ప్రజల దురదృష్టమని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు ఆరోపించారు. వరంగల్ ఓసిటీలోని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కేవలం వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి పరిమితం కావడం సరైనది కాదని, ఇక్కడ ఉన్న మంత్రి కొండ సురేఖ అసమర్థత వల్లే సీఎం వరంగల్ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించలేదని, గతంలో శాసనసభ్యురాలిగా గెలిచిన సురేఖ వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నో మోసపూరిత మాటలు పలికిందని, అవి ఇప్పటికీ తూర్పు ప్రజలు మర్చిపోలేదని, ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎన్నో ఆశలతో ఉన్న తూర్పు ప్రజలకు నిరాశ మిగిలిందని, బేషరతుగా మంత్రి కొండ సురేఖ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రదీప్రావు డిమాండ్ చేశారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే, ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయాన మా మంత్రి ఎంబడి పోతరానగర్ పోతరానగర్ నుంచి సంతోష్ మత కాలనీ బిఆర్ నగర్ ఎంత దూరం అంటే, ఇక్కడి ప్రజలు ముఖ్యమంత్రిని కానీ ముఖ్యమంత్రి వచ్చి చూస్తే 4 పైసలు వస్తాయని ఆశపడి, అంటే సుమారు దగ్గర 10,000 కుటుంబాలు ఎక్కడి నుంచో బయట నుంచి ఇక్కడ పనులు దొరుకుతాయని వచ్చి చెట్లు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇలా పరిస్థితి ఎంత అధ్వానంగా. 2003లో వరదలు వచ్చినప్పుడు మేము ఓట్లు వేసుకుంటున్నాం. నేను భారతీయ జనతా పార్టీ నుంచి తిరిగిన, కొండమురళి సురేఖ కాంగ్రెస్ పార్టీ నుండి తిరిగి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీ శాశ్వత పరిష్కారం చూస్తాం, ఈసారి మాకు అధికారంలో వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎక్కడ చూపిస్తాం, ఇప్పటికి 2 సార్లు ఆమె తెచ్చిన కార్యక్రమంలో 3. కనీసం ముఖ్యమంత్రిని తన కాన్స్టిట్యూన్సీ ఉన్న 10,000 ఇళ్లకు ఎంత నష్టమైంది మొన్నటి వర్షాలు. బియ్యాలు దర్శినాయి, బట్టలు దర్శినాయి, తినడానికి తిండి లేదు. తినడానికి తిండి కూడా మున్సిపాలిటీ వ్యాన్లలో కొన్ని తెచ్చిపెట్టింది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. వరంగల్ మీకు ఓటేసి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించింది. మీరు చేసేది ఇదేనా న్యాయం? మీ పర్సంటేజ్ల ఫోన్లు లొల్లులు పెట్టుకొని కాంప్రమైజ్ అవుతారు. కానీ పక్క నుండి వరంగల్కు తీసుకురానప్పుడు మీ మంత్రి పదవి రాజీనామా చేయండి. నాకు చేతలు ఏం కాలేదా? మీరు పక్కన ఉంటారు. కనీసం మన ప్రాంతం కూడా, వరంగల్ ప్రాంతం అంతా నీట మునిగిందా? మన ప్రాంత ప్రజలంతా కూడా నష్టపడ్డారా లేదా? బిఆర్ నగర్ ఎంత దూరం, సంతోష్ మాత కాలనీ ఎంత దూరం, శివనగర్ ఎస్ఆర్ నగర్ గురించిందా? ఏది అంటే వరంగల్ ప్రజలు మీకు ఓటేసి ఆశీర్వదించి ఒక మంచి స్థానంలో మీరు కూర్చుండబెట్టినందుకు మీరు చేసేది వరంగల్ చుట్టూ ఇదే.
పోనీ మీ పనులు అవుతాను లేవంటే మీరు అలుగుతారు, పంచాయతీ పెట్టుకుంటారు, మీ పర్సంటేజ్ అక్కడ కాంప్రమైజ్ అవుతారు. ఇక్కడ ప్రజలు చేసిన తప్పేంటి? మీరు అంటే ఇక్కడి ప్రాంతాన్ని ఏమన్నా డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రిని చూస్తే లాభమా నష్టమా? మీరు 2 ఏళ్ళ కానీ ఒక కట్టడి మట్టిపోసినా అంత ఉంటున్న రోడ్లలో ఇప్పుడు ఎట్లున్నాయి, వర్షాలకు దెబ్బతింది. ఎక్కడన్నా ఒక కట్టడి మట్టి శ్రీకాంత్ ఆ భారతీయ జనతా పార్టీ శాశ్వత పరిష్కారం. మన వరంగల్కు ఎక్కడ వరదలు వచ్చినా పోయేది 3. ఒకటి మన చెట్లకు పోయేది, ఒకటి దేశాపేట ఫిల్టర్ పెట్టి కానీ పోవాలి వాటర్. మన వరంగల్కి 3 కదా. వీటిని అన్న ప్రతిసారి ప్లాస్టిక్, ఇప్పుడు మొన్న వరదలలో చూస్తాను తీగలు ఉంటే మీదికి మొత్తం ప్లాస్టిక్. కనీసం క్లీన్ చేయించినావా నువ్వు? మాకు కాంగ్రెస్ నుండి ఓడిపోయి ధర్నాన్ని చెప్పి వర్షాలు పడే ముందు క్లీన్ చేయాలని వర్షాకాలం ఎన్ని ప్లాస్టిక్లు తట్టినాయి. శాశ్వత పరిష్కారం ఎంత పెద్ద పని అయి భద్రకాళి బండు కడితే దానికి పూర్తిగా శాస్త్రీయంగా లేకపోయా. వాటర్తో ఓపెన్ కావాలి గేట్, అది అయితే లేపాయ. ఇట్లాంటి పదవి మీకు ఒక మంత్రి వర్గంలో ఉండి మీరు చేసిన వరంగల్కి ఈ 3 వీటిని సరి చేయించుకోలేకపోతారా? దయచేసి ఇప్పటికైనా ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, శాశ్వత పరిష్కారం చేసి ఏదో వాళ్ళు వచ్చినప్పుడు వృధల వాళ్ళ తప్పైతే కాదు కదా, లేకనే వచ్చి కట్టుకుంటుంది. ఆ ఇండ్లకు శాశ్వత పరిష్కారం చూస్తానవా? ఇల్లు కట్టిలేవా? నువ్వు రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నావు. కాలనీలు ఎన్ని కాలనీలు ఉన్నాయి మనకు మాట వరంగల్? గడువాగానే వచ్చి కనీసం అట్లనే వచ్చి చూసిపోయిందా? ఇంత అన్యాయమైన ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. చేస్తానో రాజీనామా చేయాలి. ఏమన్నా శరం ఇజ్జత్ ఉంటే రాజీనామా చేయాలి. లేదు అనుకుంటే పట్టించడం శాశ్వత పరిష్కారం. 2 ఏదో ఒకటి చేయండి. 70 కోట్లు పెట్టామని ఆ ఖర్చు తీసుకుంటారా వరంగల్ ప్రజల మీద? ఇప్పటికైనా వరంగల్ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం. వరంగల్, హన్మకొండ జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.
పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించాలని జూబ్లీహిల్స్ ప్రజలను మోకాళ్లపై నిలబడి వేడుకున్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా వాగ్దానాలు మాత్రమే చేసిన ప్రభుత్వంపై తీవ్ర నిరాశ వ్యక్తమవుతుంది. ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలని నిరుద్యోగులు కోరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వేడుకుంటున్నాము. మోకాల మీద కూర్చొని కూడా మేము చెప్తున్నాము, దయచేసి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయకండి. మరీ చెప్తున్నాం. మేము ఎంత నష్టపోతే ఇంత బాధపడతామో చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. నిరుద్యోగులం ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత ఆవేదన చెందుతున్నామంటే మా ఇంట్లో పరిస్థితులు ఏవి కూడా మాకు చక్కగా లేవు. మేము చాలా బాధపడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాము. అంత ఇబ్బంది పడే మేము ఇక్కడ నామినేషన్లు వేసినాము. ఇగోండి మా ప్లకార్డ్స్ కూడా ఇవే. మొత్తం ఉద్యోగాలు అమ్ముకున్నారు. జీవో 29 చెప్పేసి మీకు అంటే మీరు పెద్దవారు కాబట్టి ఇవి మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇవన్నీ మాకు తెలుసు. ఈ జీవోల వల్ల మేము ఉద్యోగాలు కోల్పోయినాము చాలా మంది. అందుకే మేము ఇట్లా రోడ్ల మీదకి వచ్చినాము. దయచేసి మీరు అందరు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయకండి. నేను చెప్పడం కాదు, మన ఇంట్లో ఉండే మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పారు, కానీ మీతోనే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవి మేము చెప్తున్నాం కాదు, మీరు చూస్తున్నారు. రియల్ గా మీరే బస్సులు ఎక్కినప్పుడు మీరు గమనిస్తున్నారు ఇవన్నీ. దయచేసి ఇవన్నీ మేము చెప్పడం కాదు, ఒకసారి మీరు పెద్దలు గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, గెలిపించండి అని మేమే నిరుద్యోగులం అందరం కూడా వెళ్లి అందరికి ప్రచారాలు చేసినాము, బస్సు యాత్రలు చేసినాము. కానీ ఈ రోజు మమ్మల్ని పట్టించుకోని పరిస్థితి. మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇలా రోడ్ల మీదకి వచ్చి మనకి మనమే చెప్పుకోవాలి కాబట్టి మేమే వచ్చినాము. దయచేసి అర్థం చేసుకోండి అందరూ. మీకు దండం పెడతాం చేతులెత్తి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయకండి. హుస్నాబాద్ లో మహిళా రైతు తారవ్వకు జరిగిన నష్టం ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో వెంటనే సహాయం అందింది. వర్షానికి కొట్టుకుపోయిన 106 క్వింటాల వరి ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలకు 2390 చొప్పున మొత్తం 2.55 లక్షలను ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేసింది. సోషల్ మీడియాలో ఆమె విలపిస్తున్న దృశ్యాలు వైరల్ కావడంతో అధికార యంత్రాంగం చురుగ్గా స్పందించింది. తనకు వెంటనే సహాయం అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి తారవ్వ కృతజ్ఞతలు తెలిపారు. ఆ వడ్లకు మంచిగా లేకుండా మాకు పైసలు వేసింది వాళ్ళు. నమస్కారం. మాకు ఆ బాధ ఒక ముందుకి బాధ వచ్చింది కాబట్టి మమ్మల్ని కనుకరించి రేవంత్ రెడ్డి సార్ గారు, పున్నం పవర్ గారు, ఆ మేడం గారు మమ్మల్ని ఆదరించి మాకు డబ్బులు వేసింది. మా నుంచి వచ్చిన బాధ ఒక ముందుకి మాకు ఈ బాధ కలిగింది కాబట్టి వాళ్ళు మమ్మల్ని అన్నిట్లో ఆదుకున్నారు. జనగామ జిల్లాలలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి, పత్తి, ఇతర పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతుల పక్షాన జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేసి మాట్లాడారు. అకాల వర్షానికి సర్వం కోల్పోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ఎకరాకు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. వారి వెంట జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి, జిల్లా మండల నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు. వాళ్ళ బాధ మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. వచ్చిన ఒక్క కింద కూడా ప్రాంతంలో సీసీఐ ద్వారా ఇది ఏం చేసుకోవాలో ప్రభుత్వం చదువు పెట్టి సీసీఐ ద్వారా కొంచెం ఏర్పాటు చేయాలి. ఉపాధి హామీ పథకం మీద రోడ్డు చేస్తూ ఉంటుంది కాదని దయచేసి ప్రభుత్వమే గ్రాంట్ మంజూరు చేసి మొక్కలు, కాటలు, ఒడ్లు, పంట నష్టం 25,000 ఇచ్చినట్టు చేయవలసిందిగా మా రైతుల తరఫున రిప్రజెంటేషన్. ఈ రైతులు వచ్చి ఇవ్వండి. ఏమైతే 10,000 అంతకుముందు కొద్దిగా 10% నష్టం జరుగుతూనే 10,000 ఇచ్చిండు కేసీఆర్ గారు. పోయినసారి యాసింగ్ లోపల మీరు ఇంత ఉంపు పల్లా రాసినట్టు బోనస్ ఇయ్యలే. మా జనగాం జిల్లా అంతా ఎండిపోయింది. ఎవరు చేయబట్టి ఎండిపోయింది? మీ దేవాలయ నీళ్లు రాక. కేసీఆర్ గారు వచ్చి సందర్శించి రైతులకు ధైర్యం చెప్పాడు. రైతులు ఆవేదన చేసుకున్నారు. ఆ ఎండిపోయిన పంటను కూడా కేసీఆర్ గారు చూసిపోయారు. ఇవాళ నువ్వు వచ్చింది ఏంటా? వచ్చి ఏం చేసినావు చెప్పు. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేశావు? ఆ రోజు కేసీఆర్ గారు పంట నష్టం పోతే నర్సంపేట, మైబాద్ జిల్లా అన్ని కూడా తిరిగిండు, రైతులతో మాట్లాడిండు. ఈ రోజు నీ మాయమాటలు చెప్పి వరంగల్కి వచ్చి కొత్త బోకస్ మాటలు చెప్పి
ఏదో వరద నష్టం కాడ కొద్దిగా పోయి చూసి రైతులు ఏమన్నా పలకరించావా? రైతుల దగ్గర పోయి వాళ్ళ ఆవేదన విన్నవా? వాళ్ళ బాధ విన్నవా? టీవీల ద్వారా నువ్వు చూస్తలేవా? సోషల్ మీడియాల ద్వారా చూస్తలేవా? రైతులు ఎంత ఆవేదనతో ఉన్నారో. కల్లాలల్లా ఒడ్లు మొలికెత్తినాయి, పత్తి మొత్తం ఘోరంగమైంది. గోదావరికని జీఎం కాలనీలోని సంజీవాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం గుడి తలుపులు మూసివేసిన అనంతరం దొంగలు ఆలయంలోని తాళం వేసి ఉన్న హుండీ తాళం పగలగొట్టి అందులోని సొత్తును దోచుకెళ్లారు. గత 3 నెలలుగా దేవుడి హుండీని తెరవలేదని, అందులో దాదాపు 15,000 రూపాయల మేర ఉండవచ్చని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ వెల్లడించారు. పోలీసులు దేవుడి హుండీని పగలగొట్టిన దొంగలను గుర్తించాలని కోరారు. కాగా శనివారం ఉదయం ఆలయ ప్రాంగణాన్ని దొంగలు పగలగొట్టిన హుండీని 1 టౌన్ పోలీసులు పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జీఎం కాలనీ శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి ఆలయం మూసివేసి వెళ్ళిన పిమ్మట ఉదయం వచ్చి లేచి చూసే ఆలయానికి వచ్చేసరికి ఈ యొక్క హుండీ బద్దలించడం జరిగింది. హుండీ 2-3 నెలలుగా తీయకపోవడం లోపల దాని యందు 15,000 నుండి 20,000 మధ్యన రుసుము ఉన్నది. కావున మేము ఎంతో బాధపడుతున్నాం, విచారిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జై జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్. మన గోదావరికని జీఎం కాలనీలో శ్రీ సంజీవాంజనేయ స్వామి దేవాలయంలో నిన్న రాత్రి హుండీని బద్దలుగొట్టి దొంగలించబడినది. ఆ హుండీలో గత 3 మాసాలుగా అనగా శ్రావణ మాసం, అలాగే వినాయక చవితి పర్వకాలం, అలాగే దేవీ శరన్నవరాత్రుల లోపల హుండీలో పడ్డటువంటి రుసుము 15 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది అంచనా వేస్తున్నాము. కావున పోలీసు వారికి నా యొక్క విజ్ఞప్తి, ఈ యొక్క దొంగలను పట్టుకోవాలని మా యొక్క మనవి చేసుకుంటున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. రంగారెడ్డి జిల్లాలో మహిళా దొంగల గ్యాంగు హల్చల్ చేసింది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నిర్మాణంలో ఉన్న ఇంటికి ఆటోలో చేరిన 5 మహిళలు దొంగతనానికి యత్నించారు. అయితే ఆ ఇంట్లో విలువైన వస్తువులు దొరకకపోవడంతో మరో ఇంటిని పరిశీలించి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. దొంగల గ్యాంగును గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
హన్మకొండ నయీం నగర్లో దారుణం. లక్ష్మీ నరసింహ హాస్పిటల్లో దారుణం. ఆపరేషన్ వికటించి బాబు మరణం. విషయం దాచి తల్లిదండ్రులను మోసం చేస్తున్న డాక్టర్. 4 రోజుల నుండి కుటుంబ సభ్యులను మోసం చేస్తున్న వైనం. మా తప్పిదం లేదంటూ దాటవేసే ప్రయత్నం చేస్తున్న డాక్టర్. హాస్పిటల్ సిబ్బంది మా బేబీ మాకు కావాలి అని డాక్టర్ సంధ్యారాణిని అడిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే పసి ప్రాణం పోయింది. ఇది మేము 100% చెప్తున్నాం. మేము వారం రోజుల నుండి అడుగుతుంటే కూడా వాళ్ళు ఒక్క సమాధానం చెప్పడం లేదు. పాప లేదు అనుకుంటున్నాం రాజు. తల్లికైతే మేము పాప బతుకుందని చెప్పినాం. రోజు తల్లిని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఆ తల్లికి సమాధానం ఆమె చెప్పాలి. ఇక ఏం చెప్తారో తల్లి బేబీ హార్ట్ బీట్ ఎట్లుంది అవన్నీ మేము చూసినాం. ఇంకొక లోపలికి రాదు, లోపల బయటికి పోదు. మేడం తప్పించుకొని అవతల పడ్డది కథం. మరో భారీ అంతరిక్ష యాత్రకు ఇస్రో సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం 5:26 గంటలకు 4410 కిలోల బరువుతో కూడిన CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని బాహుబలి రాకెట్గా పేరుగాంచిన LVM-M5 ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ప్రయోగం శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్లో జరగనుంది. ఇప్పటికే శనివారం సాయంత్రం 5:26 గంటలకు కౌంటౌన్ ప్రారంభమైంది. భారత నావికాదళ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఉపగ్రహాన్ని ఇస్రో అభివృద్ధి చేసింది. రేపటి ప్రయోగం సాఫీగా సాగాలని కోరుకుంటూ ఇస్రో చైర్మన్ ఎస్ నారాయణ్ శనివారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కవిత గారు, లక్ష్మీ గారు, ఈ రెస్టారెంట్ శ్రీవారి ఆలయంగా వెంకటలక్ష్మి గారు కవిత గారు, లక్ష్మీ గారు, ఈ రెస్టారెంట్ శ్రీవారి ఆలయంగా వెంకటలక్ష్మి గారు November 2025, we have targeted the launch of LVM-3 M5 CMS-03 mission. The CMS-03 is a communication satellite which will be placed in the orbit by the LVM-3 M5 launch vehicle. This satellite is the heaviest satellite, 4,410 kg, ever lifted by Mark 3 vehicle for placing in the geotransfer orbit. And this is going to be a very, very important satellite, highly useful for the communication purpose. And right now, the entire activities are going on in Sriharikota. The total vehicle, satellite, everything is ready for the launch. The launch is targeted tomorrow evening around 5:26 in the evening. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.